హైదరాబాద్లో భారీ భవన సముదాయాలు విస్తరిస్తున్నాయి. గతంలో గచ్చిబౌలి వైపు మాత్రమే పరిమితమైన భారీ భవన ప్రాజెక్టులు ఇప్పుడు ఉప్పల్ వైపు కూడా వచ్చేస్తున్నాయి. ముఖ్యమైన ప్రాంతాల్లో మెట్రో సదుపాయం రావడంతో ఐటీ కారిడార్లు పెరుగుతున్నాయి. హైదరాబాద్లో పెరుగుతున్న హైరైజ్ కల్చర్పై షార్ట్ స్టోరీ. వెస్ట్ సిటీ తరహాలో హైదరాబాద్ నలుమూలల హైరేజ్ కల్చర్ విస్తరిస్తోంది. ఒకప్పుడు వెస్ట్ సిటీకి మాత్రమే పరిమితమైన ఆకాశ హార్మ్యాలు ఇప్పుడు సిటీ అంతటా పెరుగుతున్నాయి. ఈస్ట్ సిటీలోని ఉప్పల్ ప్రాంతం హైరేజ్కు కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే బడా బిల్డర్లు ఈస్ట్ సిటీలో భారీ భవనాలకు ప్లాన్ చేస్తుండగా తాజాగా ప్రముఖ ఐటీ సంస్థ జెన్పాక్ట్తో కలిసి ర్యాంకీ నిర్మాణ సంస్థ ఉప్పల్ కేంద్రంగా హైరేజ్లో సొంత క్యాంపస్ను నిర్మిస్తోంది. సిటీ నలుమూలల హైరేజ్ భవనాలకు డిమాండ్ పెరుగుతోంది. రెసిడెన్షియల్, కమర్షియల్ అనే తేడా లేకుండా ఆకాశ హార్మ్యాలు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఉప్పల్ కేంద్రంగా ఐటీ సేవలు అందిస్తున్న జెన్పాక్ట్ సంస్థ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం సమీపంలో 15 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తుంది. 15 ఫ్లోర్లతో 1.9 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ క్యాంపస్ నిర్మిస్తుండగా 15,000 మంది ఉద్యోగులు ఒకే చోట కలిసి పనిచేసేలా ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే ప్రాజెక్టులో లెవెలింగ్ పనులు పూర్తి కాగా తాజాగా ఎక్సావేషన్ పనులను నిర్మాణ సంస్థ మొదలుపెట్టింది. వెస్ట్ జోన్తో పోల్చితే ఈస్ట్ సిటీలోని ఉప్పల్, ఎల్బీ నగర్, ఆదిబట్ల, పోచారం వంటి ప్రాంతాలు ఐటీ కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయి. మెట్రో అందుబాటులోకి రావడంతో కంపెనీలు ఇటువైపు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటికే భారీ ఐటీ క్యాంపస్ ఉప్పల్ జంక్షన్కు సమీపంలోనే అందుబాటులోకి వచ్చింది. దాని పక్కనే 40 అంతస్తులో రెసిడెన్షియల్ ప్రాజెక్టును అదే కంపెనీ 3 ఏళ్ల క్రితమే ప్రకటించగా ఇటీవల హైదరాబాద్కు చెందిన పలు నిర్మాణ సంస్థలు 30 అంతస్తులకు పైగా ఉండే భారీ ప్రాజెక్టులను ఈస్ట్ సిటీలో ప్రారంభించాయి. దీంతో వెస్ట్ సిటీ తరహాలో ఈస్ట్ సిటీ వైపు ఆకాశ హార్మ్యాలు క్యూ కడుతున్నాయని రియల్ వర్గాలు చెబుతున్నాయి.